అనేక రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి కుంభకోణాలు, అనేకమైనటువంటి అవినీతి కార్యక్రమాలని ఎప్పటికప్పుడు భారతీయ జనతా పార్టీ ఈ రకంగా ధర్నాల ద్వారా, ప్రజా ఉద్యమాల ద్వారా మరి ప్రజానీకానికి చెప్పే ప్రయత్నం చేస్తూనే ఉన్నది. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ రాష్ట్రంలో ఎక్కడ లంకె బిందెలు ఉన్నాయని మాత్రమే ఈ ముఖ్యమంత్రి వెతుకుతా ఉన్నాడు. లంకె బిందెల కోసం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ రాష్ట్రంలో లంకె బిందెలు ఉన్నాయనుకున్నా కానీ ఖాళీ బిందెలు ఉన్నాయని చెప్పేటువంటి రేవంత్ రెడ్డి గారు మరి 2 సంవత్సరాలుగా మీరు వెతుకుతున్నటువంటి లంకె బిందెలు ఈరోజు మీ ఆర్ ట్యాక్స్ ద్వారా దొరికినాయి, డబుల్ ఆర్ ట్యాక్స్ ద్వారా దొరికినాయి, బి ట్యాక్స్ ద్వారా దొరికినాయి, యూ ట్యాక్స్ ద్వారా దొరికినాయి. అదే మాదిరిగా అనేక కుంభకోణాలు, సివిల్ సప్లైస్ కుంభకోణాలు ఈ రాష్ట్రంలో హెట్రో డ్రగ్స్ ద్వారా రకరకాలుగా అవినీతి కార్యక్రమాలు చేస్తూ ఈ రాష్ట్రంలో వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయల కుంభకోణాలు చేస్తున్నారు. అదే మాదిరిగా మీరు చూసినట్లయితే రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీల గురించి ఏ ఒక్క రోజు ఆలోచన చేయడం లేదు. ప్రజలకు ఇచ్చినటువంటి 420 హామీల గురించి కానీ, 6 గ్యారెంటీల గురించి కానీ ఏ ఒక్క రోజు కూడా ఆలోచించే ప్రయత్నం చేయడం లేదు. వారికి మరి హామీలు అమలు పరచాలన్న ఆలోచన చేయడం లేదు. కేవలం ఈ రాష్ట్రంలో ఎక్కడ దొరికితే అక్కడ అవినీతి కార్యక్రమాల్లో కూరుకుపోయి ఎక్కడ పడితే అక్కడ ల్యాండ్ మాఫియాలను మరి ప్రోత్సహిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారిని నేను సూటిగా అడుగుతా ఉన్నాను. మొన్న హిల్ట్ పాలసీ తీసుకొచ్చావు. హిల్ట్ పాలసీ, నేను అనేక సార్లు హిల్ట్ పాలసీ గురించి మాట్లాడినా. హిల్ట్ పాలసీ ద్వారా ఈ రాష్ట్రంలో ఏ రకంగా 6,30,000 కోట్ల రూపాయల కుంభకోణానికి తెరదించినవో నేను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కూడా అందరికీ తెలియజేసిన. దాని తర్వాత మరి ఈరోజు మంత్రులు చెప్తా ఉన్నారు, సబ్ కమిటీ వేసింది, సబ్ కమిటీ స్టడీ చేసి మరి హిల్ట్ మేము ముందుకు తీసుకొచ్చామని చెప్తా ఉన్నారు కదా. సబ్ కమిటీ ఎప్పుడు వేశారో తెలియదు. సబ్ కమిటీ ఒకవేళ నిజంగా చేస్తుంటే ఎక్కడ కూడా మరి టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ లో సబ్ కమిటీ గురించి మాట్లాడలేదు. సబ్ కమిటీ గురించి కనీసం జీవోలు కూడా మెన్షన్ చేయలేదు. నేను హైకోర్టు కూడా అడుగుతా ఉన్నది, మీరు ఎక్కడ కూడా మరి ఈ యావత్ ఇండస్ట్రీస్ ని రీలొకేట్ చేస్తా అంటున్నారు కదా, ఎక్కడికి రీలొకేట్ చేస్తారో కూడా ఇప్పటి వరకు మరి మెన్షన్ చేయలేదని చెప్పి హైకోర్టు అడిగింది. దాని గురించి జవాబు లేదు. ఈరోజు కేవలం వీళ్ళందరినీ కూడా ఇండస్ట్రీలను మూతబీసి వాళ్ళను రియల్టర్గా మార్చి తద్వారా భూముల్ని కాజేయాలని ఆలోచిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు ఇండస్ట్రీలను మూపిస్తున్నారు కదా, మరి ఎక్కడ తెరిపిస్తారు? 22 ఎస్టేట్లను మళ్ళీ ఎక్కడ ఓపెన్ చేస్తారో దాని గురించి ఎక్కడ కూడా జీవోలో మెన్షన్ చేయలేదు. దాని గురించి ఎక్కడ కూడా మీరు మాట్లాడడం లేదు. అంటే ఈరోజు కనీసం మీరు చూసినట్లయితే పొల్యూషన్ కోసమే ఇవన్నీ తరలిస్తున్నామని చెప్తా ఉన్నారు. మరి ఇప్పటి వరకు పొల్యూషన్ ఎన్ని ఇండస్ట్రీస్ పొల్యూటెడ్ ఉన్నాయి, దాని గురించి ఏమైనా స్టడీ జరిగిందా? ఎన్విరాన్మెంటల్ స్టడీ జరిగిందా? మరి దాని గురించి ఎక్కడ ఊసే లేదు. ఎక్కడ కూడా ఎన్విరాన్మెంటల్ స్టడీ జరగలేదు. పొల్యూషన్ గురించి ఆలోచన చేయలేదు. ఎక్కడ రీలొకేట్ చేయాలని ఆలోచన చేయలేదు. ఎప్పుడైనా సరే ఇండస్ట్రీస్ అన్నప్పుడు 3 రకాలుగా ఉంటాయి. గ్రీన్ జోన్, ఆరెంజ్ జోన్, రెడ్ జోన్ అని ఉంటుంది. మరి ఎన్ని రెడ్ జోన్లో ఉన్నాయి, ఎన్ని ఆరెంజ్ జోన్లో ఉన్నాయి, ఎన్ని గ్రీన్ జోన్లో ఉన్నాయి ఎప్పుడన్నా మాట్లాడారా మీరు? అంతేకాదు ఈరోజు అడుగుతా ఉన్నాను, ఒకవేళ నిజంగా పొల్యూటెడ్ ఉన్న ఇండస్ట్రీస్ని మీరు తరలించాలనుకుంటే ఈ రోజు అన్నిటికన్నా పొల్యూటెడ్ ఏరియా ఉన్నటువంటి మరి ఇండస్ట్రీస్ని ఎందుకు మీరు తరలిస్తలేరు? ఎందుకంటే అక్కడ మీకు రియల్ ఎస్టేట్కి అవకాశం లేదు కాబట్టి వాటిని తరలించే ప్రయత్నం చేస్తలేరు. నేను అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారిని, మీరు పరిశ్రమల భూముల్ని కేవలం రియల్టర్లకు మాత్రమే అప్పచెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కదా. మరి ఈ రకంగా చేస్తే ఇక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీలన్నీ మూతపడతాయి. మరి వాటిని మరి ఇక్కడ ఉన్నటువంటి 10,000 ఎకరాల భూమిని ఈ భూమికి బదులుగా భూమి ఇస్తే ఇక్కడ లంక్ ప్లేస్ కి జాగుంటుంది కదా. మరి ఆలోచన ఎందుకు చేయడం లేదు? ఎందుకంటే ఇక్కడ లంకె బిందెలు దొరుకుతాయి కాబట్టి లంకె బిందెల కోసమే నువ్వు ఈ ప్రయత్నం చేస్తున్నావని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఎక్కడ పడితే అక్కడ మొన్నటికి మొన్న హెచ్సియుల సెంట్రల్ యూనివర్సిటీ భూములు కాజేయడానికి ప్రయత్నం చేస్తే మా బీజేవైఎం సోదరులు లాఠీలకు భయపడకుండా ఉద్యమం చేస్తే ఆ ఉద్యమానికి నేను మద్దతు పలికినానని నన్ను అన్ని పోలీస్ స్టేషన్లు తిప్పుకుంటూ రోజంతా కూడా నన్ను పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పారు తప్ప మీరు మరి నన్ను కూడా హౌస్ అరెస్ట్ చేసారు తప్ప మీరు ఎట్టి పరిస్థితుల్లో హెచ్సియు భూములు కాజే ప్రయత్నం మాత్రమే చేశారు. ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం ఇంటర్వ్యూన్ అయిందో అప్పుడు మీరు వెనకడుగు వేయాల్సి వచ్చింది. ఈ రోజు కూడా నేను అడుగుతా ఉన్నాను, ఈ రోజు హిల్ట్ భూములు ముట్టుకోవాలంటే ఖచ్చితంగా కేంద్ర ఎన్విరాన్మెంటల్ పర్మిషన్ మీకు ఉన్నదా? కేంద్ర ఎన్విరాన్మెంటల్ పర్మిషన్ లేకుంటే హిల్ట్ భూములు ముట్టుకునే అవకాశమే లేదు. తప్పకుండా మేము కేంద్ర ఎన్విరాన్మెంటల్ మంత్రి వారిని కలిసి
వారి మీద ఖచ్చితంగా కంప్లైంట్ చేస్తామని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. నేను అదే మాదిరిగా ఈరోజు గౌరవ అధ్యక్షులు రామచంద్రరావు గారిని కోరుతా ఉన్నాను. ఈ ఉద్యమం ఇక్కడ మొదలైన ఉద్యమం అన్ని జిల్లాల్లో ఈ ఉద్యమాన్ని ఉధృతం చేద్దాం, అన్ని జిల్లాలు తిరుగుదాం, ఖచ్చితంగా మీ వెంట మేముంటాం, మీ వెంట నడుస్తాం, మీకు అండగా నిలబడతామని తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు ఒకవేళ నిజంగా పార్టీ కార్యకర్తగా పార్టీ ఇచ్చిన ఆదేశాలను ఖచ్చితంగా నేను అమలు పరుస్తూ మీరు ఒకవేళ ఆదేశిస్తే పార్టీ ఆదేశిస్తే నేను హిల్ట్ విషయంలో ఖచ్చితంగా రుజువు చేయడమే కాదు, నేను ఒకవేళ రుజువు చేయకుంటే రాజకీయ సన్యాసం చేస్తా, ఎమ్మెల్యేకు రాజీనామా చేస్తానని కూడా తెలియజేస్తాను. అంతేకాదు దీనికోసం ఖచ్చితంగా ముందుండి పోరాటం చేయడమే కాదు, నేను ఈరోజు పార్టీ ఆదేశిస్తే అమరణ దీక్ష కూడా నేను వెనుకాడనని కూడా నేను సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, అనేకమైనటువంటి కుంభకర్ణులు కూరుకుపోయినటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు ఒక చెడ్డి గ్యాంగ్ని మొదలు పెట్టుకున్నాడు. ఈరోజు చెడ్డి గ్యాంగ్ లెక్క వాళ్ళ మనుషులు ఎక్కడ భూమి ఉంటే ఆ భూమి దగ్గర వాళ్తా ఉన్నారు. ఈరోజు హిట్ పాలసీ వెనుక ఉన్నటువంటి ఆ చెడ్డి గ్యాంగే ఉన్నది. ఆ చెడ్డి గ్యాంగ్ని ఎంకరేజ్ చేస్తున్న రేవంత్ రెడ్డి, నువ్వు ఇలా రేవంత్ రెడ్డి కాదు రాబంద్ రెడ్డిగా మారినావు. రాబందుడు లెక్క ఈ రాష్ట్రాన్ని దోచుకోవడానికి మాత్రమే పనిచేస్తా ఉన్నావు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భారత్ మాతాకి కొంచెం కోల్డ్ అయింది కాబట్టి కొంచెం మాట్లాడలేకపోయినా. థ్యాంక్ యూ అన్నగారికి ధన్యవాదాలు. చివరిగా